హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము అందమైన కట్టెను గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏవేవంటే, ఒకటి వైట్ మైక్రైన్ వైట్ అంటే మిర్చి రెడ్, ఇది దానికి సిజర్, లైటర్, వైట్ బెన్స్ అంటే గంటలు అంటారు. ఇవి రెడ్ ఇవి వచ్చేసి పూసలు అన్నమాట. రెడ్ పూసలు, ఇవి వైట్ పూసలు. ఇట్లాంటివి మనకు 2 రింగ్స్ కావాలి. మీరు డోర్ ఉంది కదండి, మీ డోర్కు ఎంత లెంత్ అవసరమో అంత మైను తీసుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, ఇంచులు ఉన్నాయి కదండి. ఇప్పుడు వచ్చేసి ఇవి 42 తీసుకున్నాం అన్నమాట. ఇవి ఇక్కడ ఇంత మైను మనం ముడి వేసుకోవడానికి పనికొస్తుంది. ఇలా తీసుకుందాం. ఇక్కడ మనకి ఎంత మైను కావాలో అప్పుడు మనం చూసుకొని మనం ముడి వేసుకోవచ్చు అన్నమాట. ఇది రెడ్ ఏమో 72, ఇవేమో 36 కావాలి. ఫస్ట్ మనము ఒక 12 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ కలర్, మళ్ళీ 12 వైట్, చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇవి 12 అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి 12, మళ్ళీ ఇవి 12 అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి వచ్చేసి 24 అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 అన్నమాట. ఇవి 24. చూడండి, ఇవి 6 ఇవి 6 ఇవి 6 ఇవి 6 ఇవి 24 ఇవి మళ్ళీ 6. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా వచ్చేసి ఇవి 12 అన్నమాట. 12 పీసెస్ కదా. ఈ 12 పీసెస్ వచ్చేసి ఒక భాగం అన్నమాట. అంటే ఒక పార్ట్, ఇది 3 పార్ట్స్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది ఒక సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్ అన్నమాట. ఇలాగ రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇది 24 అన్నమాట. ఇది 6 24 కదా. ఇప్పుడు ఈ 24లో నుంచి 6 అంటే ఈ 6కి వచ్చేసి ఒక పార్ట్ వస్తుంది అన్నమాట.
ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం మళ్ళీ మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చి 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అన్నమాట. ఈ 12కి మనము ఇక్కడ ఒక పార్ట్ కదా, ఇప్పుడు ఎట్లా అల్లుకోవాలి, ఇప్పుడు 2 ఉంటుంది, 2 మధ్యలో ఒక పూస వేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది 2 ఉంటుంది, దీనికి మధ్యలో ఒక పూస. ఇలా అన్నీ మనము పూసలు ఎక్కించేసుకోవాలి. నేను ఏం చేశానంటే ఇప్పుడు వైట్ దానికేమో రెడ్ పూస వేసాను, రెడ్ దానికేమో వైట్ పూస అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ అంతే, వైట్ దానికేమో రెడ్ పూస వేసాను, దీనికి రెడ్ థ్రెడ్కేమో వైట్ పూస వేసాను. ఇప్పుడు ఇది రెడ్ కానీ వైట్ పూస వేసాను, ఇప్పుడు ఈ వైట్ దానికేమో రెడ్ పూస వేసాను అన్నమాట. ఇలా అని మనం పూస ఎక్కించేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పూస ఎక్కించుకున్నాం కదా, దాన్ని తీసుకోవాలి. అంటే ఇది రెండు పీసెస్ ఉంటుంది కదా, వేసాక మిడిల్ దానికి పూస వేసుకోవాలి. వేసుకొని ఇలా పట్టుకునేసి చూడండి, లెఫ్ట్ సైడ్ది ఇలా పెట్టేసి దీంట్లో నుంచి ఇలా తీసుకోవాలి. ఒక సైడే అల్లాలన్నమాట, 2 సైడ్ మనం మామూలుగా అయితే 2 సైడ్లు వేస్తాం కదా, అయిపోయింది. మళ్ళీ ఇటు సైడే తీసుకోవాలి. ఇప్పుడు 2 వేసాం, ఇది 3వది అన్నమాట. ఇలా ఇట్లా వేసాం, ఇట్లా పూరీలాగా ఇట్లా ఇది అవుతుంది అన్నమాట. ఇట్లా పూస ఎక్కించుకోవాలి. పూస ఎక్కించుకొనేసి ఇది మామూలుగా ఇట్లా అల్లేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ తీసుకొని ఇలా కొంచెం దగ్గరికి వేసి దీనికి అంతా ఇప్పుడు లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ దాన్ని రైట్ దాంట్లో నుంచి కింద నుంచి ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ ఇది ఫస్ట్ వేసాం, సెకండ్ ఒక సైడే తీసుకోవాలన్నమాట, 2 సైడ్స్ లేకుండా. ఇప్పుడు 2 అయిపోయింది, ఇది థర్డ్ వన్. ఇది 4th వన్, లాస్ట్ వన్. 4 వేయాలి. ఇది ఇట్లా తిరుగుతుంది అన్నమాట. తిరిగినాక ఇక్కడ దీని మధ్యలో తీసుకునేసి దీనికి ఒక పూస ఎక్కించుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ వేసేయాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇది తీసుకోవాలి, పక్కన తీసుకునేసి ఇట్లా పెట్టేసి కింద నుంచి తీసుకోవాలి. సెకండ్
ఇలా 4 వేసాక మళ్ళీ ఇది తిరుగుతుంది. తిరిగాక ఈ మధ్యన ఉంటుంది, ఈ పక్క కాక మధ్యలోనికి పూస ఎక్కించుకోండి. వేసాక కొంచెం ఇది మనం తిప్పాల్సిన అవసరం లేదు, ఇట్లా అంటే సరే అదే తిరిగేస్తుంది అనమాట. తిరిగేస్తుంది, ఇట్లా తిరుగుతుంది. ఈ మిడిల్లో ఉంటుంది కదా, మనం దీన్ని ఈ పక్క తిప్పుకొనేసి ఇప్పుడు ఇది మధ్యన పూస ఉంది కదా, ఈ పక్క ఉంది, దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇది తీసుకొని ఇప్పుడు ఇలా పెట్టేసినాక కింద ఉంటుంది ఇట్లా తీసుకోవాలి. మళ్ళీ చూడండి ఇలా ఉంటుంది. ఈ రెండు దానిపైన ఇట్లా పెట్టేయాలి. ఇది తీసుకొనేసి ఈ కింది నుంచి ఇట్లా తీయాలి. రెండు అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ ఫోర్త్ మన ఇష్టం 5 అయినా వేసుకోవచ్చు, కానీ చిన్నవి అయితే బాగుంటుంది కదా, లుక్ ఉంటుంది కదా అని. లేకపోతే మనం 5 అయినా మనం 6 అయినా మన ఇష్టం అనమాట, వేసుకునేవచ్చు అనమాట. ఇప్పుడు అన్నీ ఇట్లా వేసాం కదా, వేసాక కింద ఉంటుంది ఇట్లా మధ్యలో ఉంటుంది కదండి, మధ్యలో దీనికి ఇట్లా ఉంటుంది కదా, మధ్యలో పూసేయాలన్నమాట. అట్లా పూసేయాలి. పూసేసి ఈ పక్క ఉంటుంది కదా, ఈ పక్క తీసుకోవాలి, సైడ్ తీసుకొనేసి మధ్యన ఒక పూసేయాలి. ఇప్పుడు ఇది దీనికి ఉంటుంది కదా, ఇలా తీసుకొని దీనికి మధ్యలో పూసేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందో తీసుకోవాలి. తీసుకునేసి సింపుల్గా ఒకటి అల్లకం వండుకోవాలి.
కూడా అంతే అనమాట. ఇప్పుడు ఈ 2 ఎక్కించాం, 2 పీసెస్ని కలిపి 4 అవుతుంది కదా, మధ్యలో పూస ఎక్కించాం. పూస ఎక్కించేసి ఇట్లా చూడండి, ఇది చేత పట్టుకోవాలి, ఇది ఇలా పెట్టేయాలి. ఇది రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చి ఇలా చూడండి, ఇలా కింద నుంచి ఇలా తీసుకోవాలి. సెకండ్ థర్డ్ ఫోర్త్ లాస్ట్ వన్ అన్నమాట. ఇలా టైప్ తీసుకుంటాం చూడండి, ఇది ఇట్లా తిరుగుతుంది అన్నమాట. కొంచెం ఇస్తే ఇప్పుడు మధ్యలో ఉంటుంది కదా, దీనికి పూస ఎక్కించుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇట్లా సైడ్ పెట్టేసి ఇట్లా ఉన్నాం కదా, ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఉంది కదా, ఇది ఇట్లా తీసుకునేసి కింద నుంచి మనం తీసుకుంటాం. అట్లా ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసి ఇలా పెట్టేయాలి. ఇది ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. వేసాక మధ్యలో రెడ్ పూస వేయాలి. ఇప్పుడు దీనికి వైట్ పూస వేసాం కదా, దీనికి ఇది సేమ్ కలర్ పూస ఇక్కడ ఎలా వస్తుంది. ఇప్పుడు పూసలన్నీ ఎక్కించుకున్నాం కదండి. ఇప్పుడు మామూలుగా అల్లకం అల్లుకోవాలంటే ఎన్ని లైన్స్ వదులుకోవాలి? 1 2 3 4 5 6 7 సార్లు
అల్లుకోవాలి 7 లైన్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్
ఇలా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ లైన్ వెళ్ళాం, ఇట్లా మళ్ళీ 6 అంటే మొత్తం 7 లైన్స్ ఇంతగా అల్లుకోవాలన్నమాట. ఇట్లా 7 లైన్స్ అల్లుకున్నాక మళ్ళీ డిజైన్ మొదలు పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ మధ్యలో మళ్ళీ వేసుకోవాలి. లాస్ట్ వరకు ఈ లైన్ ఇక్కడ వరకు వేయాలి. అయిపోయింది, అల్లకం అయిపోయింది. ఇంకా డిజైన్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఇప్పుడు 3 తీసుకోవాలి. 1 2 3 ఇట్లా 3 అయినాక మధ్యలో అది వేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 3 అన్నమాట. 3కి మధ్యలో ఇక్కడ ఒక స్మాల్ ఒక చిన్న అల్లకం అల్లుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒకటి అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మధ్యలో అల్లాలి. కట్టు తీసుకొని మధ్యలో అల్లాలి. ఇలా అల్లాలి. ఇప్పుడు అయిపోయింది. 1 2 3 అల్లేసాం కదా. ఇప్పుడు మళ్ళీ 1 2 3 అన్నమాట. ఈ 3కి 2 వస్తుంది మధ్యలో. అయితే మళ్ళీ ఇక్కడ అల్లుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదా. 1 2 3 2 ఇప్పుడు 1. ఇప్పుడు ఈ 2 తీసుకోవాలి, ఈ 2 తీసుకోవాలి. కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు చూడండి, ఇప్పుడు 4 ఉంటుంది కదా, ఈ 4ని ఈ మధ్యలో ఉండగానే ఇట్లా ఉంచేసుకోవాలి. ఉంచేసుకొని దీన్ని ఇట్లా పెట్టుకోవాలి. దీన్ని
ఈ కింద నుంచి ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఇది ఉంది కదా, మళ్ళీ ఇట్లా పెట్టేస్తే మళ్ళీ ఇక్కడ దీని నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 దానికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి తీసుకోవాలి. ఇది మళ్ళీ 1 2 3 3కి మధ్యలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 1 2 3 అయిపోయింది. మళ్ళీ 1 2 అయిపోయింది. ఇప్పుడు 1 వస్తుంది అన్నమాట. ఇది అయిపోయింది. ఇంకా మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇవేమో 6 ఉంటాయి కదండి. 1 2 3 4 5 6 6 సగం ఈ పక్క సగం ఈ పక్క వస్తుంది. ఇప్పుడు 1 2 3కి అయిపోయింది. 2 3 అయిపోయినాక మళ్ళీ 1 2 1 అట్లా ఇవి కూడా 1 2 3 మళ్ళీ 1 2 1 అట్లా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికేమో 2 వస్తుంది, దీనికి 2 వస్తుంది, దీనికి 4 వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు 24 కదండి, 24 కదా. ఇప్పుడేమో ఇదేమో 12 వచ్చేసి అల్లకం వచ్చేసి 6 వస్తుంది. ఇది దీనికి 6 వస్తుంది, దీనికి 12 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి 1 2 3 మళ్ళీ దీనికి వేసుకోవాలి. మళ్ళీ 1 2 3 దీని ఒకటి 1 2 3 1 2 3 ఇట్లా 4 వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 1 2 3 వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు 4 ఉంటుంది. ఇప్పుడు ఈ లాస్ట్ ఉన్న దానికి మనకి ఇది తీసుకోవాలి. తీసుకొని ఇలా అల్లేసుకోవాలి. ఇప్పుడు 1 2 3 కదా. ఇప్పుడు 1 వేసాను. ఇప్పుడు దీనికి ఇంకో 1 వేయాలి. ఇట్లా మిడిల్లో ఉన్నవి 4 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 4 ఉంటుంది కదా, ఈ పక్కవి తీసుకోవాలి. ఇటు సైడ్ తినండి. ఇప్పుడు ఇది తీసుకొని ఇటు సైడ్ పక్కన పెట్టేయాలి. ఈ 2కి మధ్యలో వేయాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి అయిపోయింది చూడండి. 1 2 3 అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 అంటే ఈ 2 దానికి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ 2 ఈ సైడ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ 4 ఉంటుంది. 4కి ఈ చూడండి, ఈ 4 ఉంటుంది కదా. ఈ 2ని ఈ పక్కన పెట్టేసుకోవాలి. ఈ 2ను ఇట్లా పక్కన పెట్టేసుకొని ఈ మధ్యన 4 ఉంటుంది కదా, ఈ 4 తోటి వేయాలి.
ఇది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడికి అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి 1 2 3 ఇది అయిపోయింది. ఇంక ఇప్పుడు చూడండి లాస్ట్ 1 2 3 ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీనికేమో ఇప్పుడు మధ్య కదా, ఇప్పుడు ఈ భాగం ఇక్కడ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఒక భాగం వస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ ఒక భాగం అనమాట. దానికి చూడండి ఇట్లా 2 వెళ్ళిపోతుంది. 1 2 3 4 5 6 వస్తుంది అనమాట. 6కి ఇప్పుడు ఈ 3 అనమాట. ఈ 3ని మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 వేసాం కదా, 1 2 1 ఇవి ఈ మట్టుకు ఇట్లా పెట్టుకుని ఇలా చూడండి. ఇప్పుడు లాస్ట్ చూడండి, ఈ లాస్ట్ దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేసి దీన్ని చూడండి. ఇది ఇప్పుడు ఇట్లా ఇదేమో లాస్ట్ ఉంది కదండి, ఈ లాస్ట్ ఇట్లా పట్టుకోవాలి. ఇది పక్కన ఉంటుంది కదా, దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి ఇట్లా పెట్టేసి ఇలా తీసుకోవాలి. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇదేమో ఇట్లా పట్టుకోవాలి, ఇది ఇలా పెట్టాలి. ఇట్లా వేసుకోవాలి. ఎలా తీసుకోవాలి, 2 సార్లు వేయాలి. మళ్ళీ సైడ్కి ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని అది ఎంతవరకు వేయాలి అంటే దీన్ని 2 భాగాలు చేయాలి. ఇప్పుడు ఇవి వస్తుంది కదా, ఇవి ఒక్కొక్కటి ఏం వస్తుంది, 1 2 3 4 5 6 వస్తుంది. ఇవి 6 వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకటి అయిపోయింది. పక్కది ఉంది కదా, పక్కదాన్ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా 1 2 మళ్ళీ ఇది 1 2 మళ్ళీ ఇది కప్పది 1 2 లాస్ట్ అనమాట. ఇది ఇక్కడ వస్తుంది కదా, దీన్ని ఒకటి ఈ పక్కకు తీసుకోవాలి, ఒకటి ఈ పక్కకు తీసుకోవాలి. 1 2 ఇది అయిపోయింది. ఇది అయిపోయిందని ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు ఇది అల్లాం కదా, దీన్ని ఇట్లా పెట్టేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇది లాస్ట్ ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ తీసుకునేసి ఇది కూడా అంతే ఇట్లా పెట్టేసి 1 2 1 2 1 2
ఇప్పుడు ఇది తీసాం కదా, ఫస్ట్ ఇది తీసాం కదా, దాన్ని కూడా తీసుకోవాలి. ఇలా తీసుకొనేసి ఇలా వేసుకోవాలి. 1 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా లాస్ట్లో, ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అనమాట. ఇది లాస్ట్లో ఉంది కదా, మళ్ళీ దీన్ని ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇది కూడా ఇలా 1 2 మళ్ళీ 1 2 1 2 1 ఇప్పుడు సెకండ్ ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం ఇలా తీసుకోవాలి. 1 2 ఇప్పుడు ఇట్లా వస్తుంది అనమాట ఈ పక్క భాగం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 అని మనం ఫస్ట్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా చేస్తున్నాం. మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అలా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది లాస్ట్ ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసుకొని ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇలా ఇప్పుడు ఇది వస్తుంది. ఇది ఇలా తీసుకొని ఇది ఇట్లా వేసేసి ఇలా 1 మళ్ళీ ఇట్లా ఇట్లా వస్తుంది. మళ్ళీ పక్కన ఉంది కదా, మళ్ళీ దాన్ని తీసుకొని ఇలా తీసుకొని 1 2 మళ్ళీ తీసుకోండి. 1 2 మళ్ళీ ఇట్లా తీసుకోవాలి. తీసుకుని 1 2 మళ్ళీ 1 వేసుకొని మళ్ళీ ఇది ఉంది కదా, ఇది లాస్ట్లో దీన్ని మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ పక్కన ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇట్లా 1 2 మళ్ళీ యువతలో దాని పక్క తీసుకొని 1
మళ్ళీ దీన్ని ఇలా పెట్టేసి దీనిలో 1 మళ్ళీ ఇది ఇలా తీసుకుని 1 ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇక్కడ 6 ఇప్పుడు ఇది ఉంటుంది కదా, దీన్ని 2 భాగాలుగా చేయాలి. 2 పార్ట్స్గా. ఇది ఒక 1 పార్ట్స్, ఇది అదర్ పార్ట్స్. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకోవాలి లాస్ట్ కానీ. ఇప్పుడు ఇది వేసాం కదా, ఇది ఉంది కదా ఫస్ట్ వేసింది, అది కూడా దీనికి జాయిన్ చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకోవాలి. ఇది పక్కన మళ్ళీ ఇది లాస్ట్ ఉంది కదా, మళ్ళీ లాస్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇది లాస్ట్ ఉంటుందా, లాస్ట్ది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని పక్కది ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇది మళ్ళీ సెకండ్ లాస్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మళ్ళీ లాస్ట్ తీసుకోవాలి. ఇట్లా 3 అన్నమాట. 3 స్టెప్స్ వేసుకోవాలి ఒక్కొక్క దానికి.
ఇప్పుడు చూడండి ఒక్కొక్క దానికి ఇట్లా వస్తుంది అనమాట. దీని కూడా సేమ్ ఇట్లానే వస్తుంది. దీనికి 4 వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ 2 ఈ పక్క భాగం వెళ్తుంది, ఈ 2 ఈ పక్క భాగం ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇట్లాగే సేమ్ వేసుకోవాలి. ఇదంటే ఈ పక్క 6 1 2 3 4 5 6 అనమాట. మళ్ళీ ఈ పక్క కూడా చూడండి 1 2 3 4 5 6 ఈ 6 ఈ 6 అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళాం కదా 1 2 3 అని చెప్పేసి దానికన్నమాట ఇది. ఇప్పుడు సేమ్ అంతే. ఇప్పుడు లాస్ట్ ఉంటుంది, ఈ లాస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇది ఇట్లా ఉంది. మళ్ళీ ఇది ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు 5 అయింది. 5లో మళ్ళీ ఇది తీసుకోవాలి, లాస్ట్ తీసుకోవాలి. ఈ లాస్ట్ తీసుకునేసి దీన్ని ఇలా పెట్టేసుకోవాలా. ఇట్లా మనం ఇప్పుడు ఫస్ట్ ఇది వేసాం కదా, ఇది ఫస్ట్ వేసాం కదా, అది కూడా మనం ఇలా తీసుకోవాలి. దీన్ని తీసుకునేసి ఇలా వేసుకోవాలి. 1 2 ఇప్పుడు 2 అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ది అనమాట. థర్డ్ది మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తీసుకోవాలి. మరి ఇప్పుడు సెకండ్ ఉంది, ఫస్ట్ ఏమో సెకండ్ దానికి వేసాం, సెకండ్ ఏమో థర్డ్ దానికి అనమాట. ఇది మళ్ళీ దీనికి యాడ్ చేసుకోవాలి. ఇలా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ భాగం వేసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, ఈ లాస్ట్ ఉంది కదా, ఈ లాస్ట్ దానికి ఇది ఈ పక్క పోయింది చూడండి బాగా. ఈ లాస్ట్ ఉంటుంది, ఈ లాస్ట్ దానికి ఇలా 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 పెట్టేసుకోవాలి. ఈ పక్కన ఉంటుంది కదా, దాన్ని ఇట్లా వేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ ఒకటి ఇట్లా తిప్పేసి అయినా వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అది పక్కన తీసుకోవాలి. తీసుకొనేసి ఇలా ఇలా పెట్టేసుకోవాలి. అది పక్కది
ఇప్పుడు సెకండ్ ఉంది కదా, ఫస్ట్ ఏమో సెకండ్ దానికి వేసాం, సెకండ్ దానికి థర్డ్ దానికి, ఇప్పుడు సెకండ్ ఉంది కదా అది కూడా దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ అంతే, ఇప్పుడు వేసాం కదా అవి కూడా 1 2 3 4 5 సేమ్ కూడా ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఎట్లా వేసాం కదా, ఇప్పుడు 2 ఉంటుంది, 2 ఉంటే ఏంటంటే చూడండి, ఇదేమో డౌన్ చేయాలి, ఇదేమో వచ్చేసి ఇదేమో 2 జాయిన్ చేయాలి. ఇదే అంతే. ఇప్పుడు రెండు భాగం విడిగా ఉన్నప్పుడు దీన్ని ఇట్లా జాయిన్ చేయాలి. ఇప్పుడు అయిపోయినాక ఏమేం చేయాలంటే ఈ రెండిటికి ఇది వదిలేయాలి, ఇది అయిపోయింది, ఇది అంతే. ఇప్పుడు ఇది 2 ఉంటుంది కదా, ఈ రెండిటికి ఇది ఒక భాగం వెళ్ళిపోతుంది, ఈ పక్క ఇది పక్క ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, ఈ 6 ఉంటుంది కదా, ఈ 2 పక్కన పెట్టేసి, ఈ 2 పక్కన పెట్టేసి ఇలా తీసుకోవాలి. ఈ 2 పక్కన పెట్టేసినంటే ఇది ఉంది కదా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఇలా ఇప్పుడు 2 ఉంటుంది, దీన్ని ఇలా ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఈ లైన్కు 1 2 3 4 అయింది, ఇది 5 అనమాట. ఈ లైన్ 5 వేసేస్తే ఈ లైన్కి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇటు పక్కన పెట్టేయాలి, ఇప్పుడు దీనికి ఇది 4 వస్తుంది, 1 2 3 4, అది 1 2 3 4 వస్తుంది. ఈ 4ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇది ఉంటుంది కదా పేజీ, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని ఈ వాటితోటి ఒక 3 వేసుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసుకొని దీనంతా మనం దగ్గరికి లాక్కోవాలి, లేకుంటే లూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఇట్లా సెంటర్ లాక్కేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 6, ఏ 6 మళ్ళీ 1 2 3 4 5 6, ఏ 6 ఇలా పెట్టేసుకున్నాం. ఏ 6ని ఇలా తీసుకొని దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకునేసి ఇలా పెట్టేసుకుంటుంది. ఇప్పుడు 1 2 3 4 5 ఉంటుంది. ఈ 5 ఇలా ఇట్లా ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కదా, దీన్ని లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉంటుంది
ఈ లాస్ట్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ దానికి సెకండ్ వేసాను, సెకండ్ దానికి ఇది దీంట్లోకి చేయాలి. హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఈ హాఫ్ ఇది అట్లా పెట్టాలి. ఇప్పుడు దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఇలా వేయాలి. ఇప్పుడు వేసాక ఇప్పుడు ఇది డౌన్ చేయొచ్చు. డౌన్ చేసి దీన్ని అయిపోయింది. ఇంక ఇది ఇంతతో స్టాప్ అయిపోతుంది అన్నమాట. ఇవి అవసరం లేదు. ఇంకా మళ్ళీ దీన్ని ఇట్లా తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు 1 2 3 4 5 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు 1 ఇక్కడ మధ్యలో 2 3 4 వస్తుంది అన్నమాట. ఇలా చూడండి. ఇప్పుడు 1 ఇట్లా 1 2 3 4 వస్తుంది అన్నమాట. ఈ 4కి ఇప్పుడు
1 2 3 4 5 6 మరి 1 2 3 4 5 6 అన్నమాట. ఈ 6 ఇట్లా పెట్టుకోవాలి. పెట్టేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇప్పుడు అయిపోయింది కదా, దీన్ని ఇట్లా కిందకి తీసుకొని ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైం 1 2 3 4 5 అయిపోయింది. అయిపోయినాక మళ్ళీ 4 అనమాట, తగ్గించుకుంటూ నెంబర్ అనమాట, తగ్గించుకుంటూ రావాలి. 1 2 3 4. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 1 2 3 వస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు 2 పక్కన పెట్టుకోండి, 4 మళ్ళీ 2 పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఇక్కడ 4.
హాఫ్ అయిపోయింది. ఇంకా ఈ హాఫ్ ఇలా వేయాలి. ఇంకా సేమ్ చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం ఎన్ని వేసాము ఇక్కడ 1 2 4 అయిపోయింది, మళ్ళీ థర్డ్ కదా, చూడండి 1 2 3 అయిపోతుంది, మళ్ళీ 1 2 1 ఇలాగే సేమ్గా వేయాలి. ఇప్పుడు ఫస్ట్ 1 2 3 4 5 అయిపోయింది, మళ్ళీ ఒకటి తగ్గించుకోవాలి. 1 2 3 4 మళ్ళీ ఇంకొకటి తగ్గించుకోవాలి 1 2 3. ఇప్పుడు 1 2
ఇట్లా కట్ చేసుకోవాలి. దీనికేమో వైట్ వేయాలి, దీనికేమో రెడ్ వేయాలి.